నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం మద్యపాన నిషేధం, లిక్కర్ అవుట్లెట్స్ తగ్గింపు అని చెప్పి మరిచారని విమర్శించిన సీఎం చంద్రబాబు. మంత్రులను మాయ చేసేలా కొందరు అధికారులు సమాచారం ఇస్తున్నారని అసెంబ్లీ లాబీలో చర్చ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలనపై ఢిల్లీ వేదికగా చేపట్టిన వైఎస్ఆర్సీపీ నిరసన. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులంతా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లుని ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై అసెంబ్లీలో ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. మద్యపాన నిషేధం, లిక్కర్ అవుట్లెట్స్ తగ్గింపు అని చెప్పి అన్ని మరిచారని సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలకి హామీ ఇచ్చామంటే అమలు చేసేదిగా ఉండాలి. మద్యం ధరలు పెంచుకుంటూ పోతే తాగేవాళ్లు తగ్గుతారని చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ధరలు విపరీతంగా పెంచారు, అయినా మరిచారా అని విమర్శించారు. ప్రజలకు హామీ ఇచ్చామంటే అమలు చేసేదిగా ఉండాలి. అయినా ఏపీలో ఆదాయం తగ్గింది. ఎందుకంటే పెరిగిన ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లింది. దేశంలో దొరికే లిక్కర్ ఏపీలో దొరకలేదు. 5 టాప్ బ్రాండ్ల కంపెనీలను తరిమివేశారు. చెల్లింపు ఆలస్యం చేయడం, ఆర్డర్లు ఇవ్వకపోవడం వంటి చర్యలతో వేధించారు. లోకల్ బ్రాండ్లు తీసుకువచ్చి షాపుల్లో విక్రయించారు. ఏవమ్మితే అవే తాగే పరిస్థితికి తెచ్చారు. మద్యం అనేది ఒక వ్యసనం. పేదవాడు శారీరకంగా కష్టపడి బాధలు మర్చిపోయేందుకు తాగుతాడు. వారి అలవాటును బలహీనంగా చేసుకుని దోచుకున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరువుగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఈఎన్ఏ దగ్గర నుంచి, ఆల్కహాల్ సప్లై చేయని దగ్గర నుంచి, డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే, అది కూడా సొంత డిస్టిలరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది, అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేస్తూ అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి, ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకటి ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యం, అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి, ఇవన్నీ ఉన్నాయి. అన్ని కోణాలు దీంట్లో బయట రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అవసరమైతే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆ మధ్యలో 1924 తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్యం నాశనం అయిపోయింది, ఎంతమంది మంగళసూత్రాలు తెగిపోయినాయి, ఇవన్నీ కూడా ఎలక్షన్లో మనం చెప్పాం. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిబిసిఐడితో తరో ఎంక్వైరీ చేపిస్తాం. ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని సభ ద్వారా తెలియజేస్తున్నాం. మంత్రుల్ని మాయ చేసేలా కొందరు అధికారులు సమాచారం ఇస్తున్నారని అసెంబ్లీ లాబీలో చర్చ జరిగింది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మధ్య జరిగిన సంభాషణలో పలు విషయాలు చర్చకు వచ్చాయి. గత ప్రభుత్వానికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వటం లేదంటూ అధికారులపై పవన్ కళ్యాణ్, డోలా బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ 3వ రోజు సమావేశంలో భాగంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానం ఇవ్వలేదు. గ్రామ పంచాయతీల నిధులు మళ్లింపు విషయంలో అధికారులు ఇచ్చిన సమాచారంపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాలు లేకుండా అవును కాదు, ఉత్పన్నం కాదు అనే రీతిలో అధికారులు సమాధానం ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పొడిగానే చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. అనుబంధ పత్రాల్లో కాకుండా సభ్యులకు ఇచ్చే సమాధానంలోనే వివరాలు ఉండేలా చూడాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధుల మళ్లింపు విషయంలో అధికారుల సమాధానంపై డోలా అసంతృప్తి వ్యక్తం చేశారు. అవకతవకలపై సరైన సమాచారం ఇవ్వలేదని అన్నారు. పూర్తి స్థాయిలో వివరాలు అందజేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలనపై ఢిల్లీ వేదికగా చేపట్టిన వైఎస్ఆర్సీపీ నిరసన ముగిసింది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులంతా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టారు. వైఎస్ఆర్సీపీ ధర్నాకు జాతీయ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఉద్దవ్, శివసేన, అన్నాడీఎంకే, జీఎంఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్,
వీసీకే పార్టీలు మద్దతు తెలిపాయి. ఏపీలో విధ్వంసాలపై ప్రతి ఒక్కరు గలం విప్పాలని వైఎస్ జగన్ తెలిపారు. ఏపీలో దాడుల్ని ముక్తకంఠంతో ఖండించారని, సంఘీభావం తెలిపిన జాతీయ పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతలపైన దాడి చేశారు. మాజీ ఎంపీ దళిత నేత రెడ్డప్ప ఇంటిపై దాడికి పాల్పడ్డారు. రెడ్డప్ప ఇంటిపై దాడి చేసి కార్లను ధ్వంసం చేశారు. ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఏపీలో లోకేష్ రెడ్ బుక్ హోర్డింగ్స్ పెట్టారు. పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యల్ని ప్రోత్సహించలేదు. ఏకంగా మా పార్టీ ఎంపీ మాజీ ఎంపీపైనే దాడి చేశారు. దాడులు చేసి తిరిగి బాధితులపైన కేసులు బనాయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. Where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government properties also vandalized, where you also have more than 1,000 cases where you have a situation of assaults taking place, private properties destroyed, people walking into their houses, destroying the properties within, where plantations have been destroyed. That is the plight of affairs in Andhra Pradesh. In fact, you have people like Chandrababu Naidu's son, Nara Lokesh, displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in this red book are a list of officials, a list of politicians on whom they intend to take action, on whom they intend to assault. And this kind of hoardings, starting off with Chandrababu Naidu's son, blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police that our people would vandalize, our people would kill, our people would assault, and there should be no action taken on them. When you have somebody like Nara Lokesh, Chandrababu Naidu's sons holding this red book, and this red book being captured in the form of hoardings. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లుని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చర్చను ప్రారంభించారు. గత ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. సభ్యులు మాట్లాడిన అనంతరం 2 బిల్లులు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. భూమిపై యజమానులకి హక్కు లేకుండా చేయటమే ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉద్దేశంగా కనపడుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. మరిన్ని పేద రైతులకి ఇబ్బంది వస్తే నేరుగా హైకోర్టుకు వెళ్లాలంటే ఎలా అని ప్రశ్నించారు. చిన్నపాటి వివాదాలకు తలెత్తితే లాయర్ల కోసం ఖర్చులు ఎలా భరిస్తారని గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా కూడా అందరూ చూస్తుంటారు. అధ్యక్ష, మడమ తిప్పని ఆయన నేజానికి ఆయన చిరునామాగా నిలిచారు. నీతి నిజాయితీకి కూడా నిలువెంతు సంతకంగా నిలిచిన విషయం కూడా మన అందరికీ తెలుసు. కేవలం నీతి నిజాయితీతో పరిపాలన అందించడమే కాకుండా పేదలకి స్వావలంబన సాధికారతను కల్పించడం కోసం ఆయన చేసిన ఉచిత బియ్యం, అప్పట్లో 2 రూపాయలకి బియ్యం ఇవ్వడం కానీ, లేదా పేదలందరికీ కూడా ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని కూడా వారు శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలుసు. అటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు పేరు మార్చాలనే నిర్ణయంలో ఔచిత్యం ఏంటో నాకు అర్థం కాదు అధ్యక్ష. ఇదే కాదు, ఇటువంటి అనేకమైన విద్యా సంస్థలు తెచ్చారు అధ్యక్ష. ఇక్కడ నేను ప్రత్యేకంగా ఒక చెప్పాల్సి ఉంది. 1987లో గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీల పేర్లతో ఎన్టీ రామారావు గారు 4 కాలేజీలు తీసుకొచ్చారు. దాంట్లో ఏంటంటే 90% రిజర్వేషన్ ఉంటుంది. దిగువ మధ్యతరగతి లేదా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ ఉచితంగా సాంకేతిక విద్యను అందించే విధానం కోసం అది తీసుకొచ్చారు అధ్యక్ష. దాంట్లో క్యాల్కులేటర్లు కానీ, మినీ డ్రాఫ్టర్లు కానీ, లేదా యూనిఫామ్లు కానీ, లేదా ఉచిత లాడ్జింగ్, బోర్డింగ్ కానీ, లేదా సెలవుల్లో ఇంటికి వెళ్తుంటే
ఛార్జీలు ఇవ్వడం కానీ చేశారు. అటువంటి కాలేజీలో ఒక మదనపల్లి కాలేజీ నుంచి వచ్చిన విద్యార్థిని నేను అధ్యక్ష. ఇవాళ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే విద్యారంగంలో వారు తీసుకొచ్చిన సంస్కరణ కారణంగా నాయకులు ఆ రంగాల్లో నాయకులు తయారు చేశారనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఏ సంబంధంత ఉద్దేశంతో దీన్ని స్థాపించారో దాన్ని అర్థం చేసుకోవడంలో గత ముఖ్యమంత్రి పాపం విఫలం చెందినట్టు అర్థమైంది అధ్యక్ష. దాంట్లో కొంతమంది ఆ పార్టీలో ఉంటున్న వాళ్ళు ఆ సందర్భంలో పేరు మార్పు సందర్భంలో రాజీనామా చేసిన దీంట్లో కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు రాజీనామా చేశారు అనే విషయం అర్థం చేసుకోలేదు. నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు కానీ అధ్యక్ష, ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులుగా చెప్తున్న వాళ్ళు ఈ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి పేరు సముచితం ఉన్నప్పుడు ఆ పేరు తొలగించినప్పుడు ఇంకా ఆ మోచేతి నీళ్లు తాగుతూ అదే పార్టీలో ఉంటూ ఉన్నారు అధ్యక్ష. అంటే ఎన్టీఆర్ గారి మీద కుటుంబ సభ్యులకి ఏ మాత్రం గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేను పేరు తెలుసుకోవాలి ఈనాడు కూడా అదే పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటున్నారు అధ్యక్ష. వారి పేరు నేను చెప్పదలిగాను కానీ సమాజం మాత్రం దీన్ని గుర్తించాలి. అటువంటి మహనీయుని గురించి ఆ మహనీయుని పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్న వ్యక్తులు పేరు మార్పు సందర్భంగా కనీస నిరసన తెలుపకపోవడం అనేది ఎన్టీ రామారావు గారి అవమానంగా నేను భావిస్తాను అధ్యక్ష. అందుకే ఇటువంటి ఈ తప్పును సరిచేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల ఇబ్బందులు కూడా తొలగించాల్సి ఉంది. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కూడా నిలబెట్టాల్సిన ఉంది. ఏ బ్రాండ్ అయితే ఆంధ్రప్రదేశ్ చూస్తుందో ఎన్టీ రామారావు గారి నందమూరి తారక రామారావు గారి బ్రాండ్ని ఆ బ్రాండ్ను మళ్ళీ నిలబెట్టాల్సి ఉంది. తెలుగు జాతి ఉన్నతి కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరిశ్రమించిన ఎన్టీఆర్ గారికి నిజమైన నివాళి మళ్ళీ వారి పేరును వారి చేత వారి కాలంలో స్థాపించబడిన విశ్వవిద్యాలయానికి మరీ వారి పేరు పెట్టడం అనేది సముచితమైంది. వారికి నిజమైన మనం ఘటించే నిజమైన నివాళిగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా అటువంటి నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళని నేను అభినందిస్తూ ఈ గౌరవ సభ్యులను కూడా ఈ బిల్లును సమర్థించాల్సిందిగా కోరుకుంటూ విద్యార్థుల సమస్యలను కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది. తల్లికి వందనం పథకానికి విధి విధానాలను రూపొందిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకి ఆయన సమాధానం ఇచ్చారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం ఇస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రైవేటు బడులు విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపచేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ వైఫల్యంతో ప్రభుత్వ పాఠశాలలో 72,000 మంది విద్యార్థులు తగ్గారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని మంచి విధానాలపై అధ్యయనం చేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖలో మంచి విధానాలను అమలు చేస్తామని అన్నారు. చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలని తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుసుకలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4-వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం అంటే 30,000 రూపాయలు 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయ వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం, రోడ్ మ్యాప్ వేద్దాం, అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం, నాకు నచ్చలేదు కనుక ఇది తీసేద్దాం అనేది కరెక్ట్ కాదు. చర్చించిన తర్వాత నేను నిర్ణయం తీసుకుందాం అనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. పెద్దలు వెంకటేశ్వర గారు అన్నట్టు వాస్తవం, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ తగ్గుతున్నాయి, అంటే ఎలాంటి సందేహం లేదు. ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది. మీరు చూసారు, దాదాపు 16,000 మంది ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్కి మేము తొలి అడిగేసాం. అది మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము పూర్తి చేస్తాం. కానీ ఇంకో పక్కన చూస్తే దాదాపు 11,000 పాఠశాలలో 10 కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. ఎందుకున్నారు, ఎలా అడ్మిషన్స్ పెంచాలి, నాణ్యత ఎలా పెంచాలి, అసెస్మెంట్ ఎలా చేయాలి, టెక్నాలజీతో జోడించి ఎలా చేయాలి, 1st గ్రేడ్ 2nd గ్రేడ్ 3rd గ్రేడ్
ప్రెషర్ లేకుండా సిస్టమేటిక్ ఎట్ట చేయాలనేది కూడా మేము చర్చిస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం. అటు ఉత్తరప్రదేశ్లో ఒక మోడల్ ఉంది, ఢిల్లీలో ఒక మోడల్ ఉంది. పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో అందరం చర్చిస్తున్నాం. అధికారులు కూడా ఒక టీం వేసాం, వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు. వాళ్ళు నివేదిక ఇచ్చినా నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా. వెళ్ళి ఏం చేస్తున్నారో మోడల్ చూసి మన రాష్ట్రానికి కరెక్ట్ మోడల్ ఏంటనేది రూపొందించి అది మీ ముందర పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తల్లిదండ్రులు ముందర పెడతా వాళ్ళ అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మేము అమలు చేస్తాం. ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వాసన్ ఐ కేర్ హాస్పిటల్ వారు కంటి పరీక్షలు, కేర్ హాస్పిటల్ సహకారాలతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని స్థానిక వార్డు కార్పొరేటర్, టీడీపీ ఫ్లోర్ లీడర్ పీల శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీలు క్యాన్సర్ పట్ల అవగాహన లేక క్యాన్సర్ సంబంధిత ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం లేదని, దీనివలన క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఇటువంటి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడు తప్పనిసరిగా మహిళలు వైద్య పరీక్షలు చేయించుకొని ముందస్తు వైద్యం పొందాలని ఆయన సూచించారు. రోగ నిర్ధారణ చేసుకున్న తర్వాత సాధ్యమైనంత వరకు ట్రస్ట్ వారి వైద్యం చేయడానికి సహకరిస్తారని, మరింత తీవ్ర సమస్య అయినట్లయితే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పారు. కంటి పరీక్ష చేసుకున్న వారికి అవసరమైతే ట్రస్ట్ ఉచితంగా కళ్లద్దాలు అందజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సరగడం బుజ్జి, వేగి పరమేశ్వరరావు, కేబుల్ కృష్ణ, రామానుజన్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ క్యాంపు అయ్యప్ప ట్రస్ట్ నుంచి ఈరోజు స్టార్ట్ చేయడం ఆధ్వర్యంలో పెట్టారు. దీన్ని 3 ఏదైతే మెడికల్ క్యాంప్లో ప్రధానంగా క్యాన్సర్ మీద కానీ, లేకపోతే ఐ కేర్ మీద కానీ, నెక్స్ట్ ఇంకోటి కేర్ హాస్పిటల్ నుంచి 3 టైఅప్ చేసి ఇది మెగా క్యాంప్ కింద తీసుకొని అయ్యప్ప ట్రస్ట్ సభ్యులందరూ టోటల్గా దీన్ని తీసుకున్నారు. దీంట్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. ఇది ఐ క్యాంప్ అనేది ప్రతి ఒక్కరికి ఉచితంగా సేవ చేయనందుకు ఈ 3 హాస్పిటల్ నుంచి కూడా అయ్యప్ప స్వామి టెంపుల్తో కన్సల్ట్ చేసుకొని ఇక్కడ క్యాంప్ పెట్టడం, ఏదైతే ఈవేళ పేషెంట్లు వచ్చారో వాళ్ళకి కూడా ఉచితంగా ఈవేళ ట్రీట్మెంట్ ఇవ్వనందుకు కూడా వాళ్ళ డాక్టర్స్ కానీ అంగీకారం మీద ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే ట్రస్ట్ నుంచి కూడా ఏదైతే కళ్ళద్దాలు ఉన్నాయో వాటికి కూడా ట్రస్ట్ నుంచే డబ్బులు ఫ్రీగా, ఆ కళ్ళద్దాల ఖర్చులు కూడా ఫ్రీగా ఇవ్వనందుకు ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. వీటిలో రేపు ఇంకా బాగా కంప్లైంట్స్ ఎక్కువ ఉండి దాని మీద ఉంటాడు సీఎం ఫండ్ నుంచి కూడా వాళ్ళకి రిలీజ్ చేసి వాళ్ళ వరకు మేము కేర్ తీసుకుంటాం. ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప సేవా ట్రస్ట్ నుంచి మరి ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మరి ప్రత్యేకంగా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారిచే ప్రత్యేకంగా మహిళలకి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం కోసం మరి మహిళలకి ప్రత్యేకంగా మరి బ్రెస్ట్ క్యాన్సరు అలాగే ఉన్నటువంటి చికిత్సలన్నీ ఉచితంగా చేయడం జరుగుతున్నది. అలాగే వాసన్ ఐ కేర్ హాస్పిటల్ వారిచే ఉచిత కంటి వైద్య పరీక్షలు మరియు అయ్యప్ప సేవా ట్రస్ట్ నుంచి మరి ఇక్కడ కంటి పరీక్ష చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా కళ్ళద్దాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అలాగే వాసన్ ఐ కేర్ హాస్పిటల్, అలాగే కేర్ హాస్పిటల్ వారిచే జనరల్ ఫిజిషియన్, జనరల్ చెకప్, బీపీ, షుగరు, ఈసీజీ, డాక్టర్ కన్సల్టెన్సీ కూడా నిర్వహించడం జరుగుతున్నది. మరి ఇంకా ఉన్నత కాలంలో ఇంకా ప్రత్యేకంగా ఈ యొక్క మెడికల్ క్యాంపులు ఈ యొక్క అయ్యప్ప సేవా ట్రస్ట్ నుంచి నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి. దళిత మహిళలపై అత్యాచారానికి ప్రయత్నించిన దేవరపల్లి గణేష్ ను అరెస్టు చేయాలని హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా సభ్యులు డిమాండ్ చేశారు. బీజేపీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత మహిళల్ని అసభ్య పదజాలంతో కించపరిచి పద్మనాభం, సీఏ మరియు ఎస్ఐలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తప్పుడు కేసులతో బెదిరిస్తున్న దేవరపల్లి గణేష్ ని శిక్షించాలని కోరారు. పద్మనాభం మండలం పెంట గ్రామంలో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత చొరవ తీసుకోవాలని అన్నారు. పద్మనాభం ఊర్లో ఆయన దేవరపల్లి గణేష్, పెంట గ్రామం, పద్మనాభం మండలం, విశాఖ జిల్లా. అతను, అతని భార్య దేవరపల్లి రవణమ్మ, అదేవిధంగా అతని తమ్ముడు దేవరపల్లి పైడిరాజు, వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు పోలీస్ కేసులు పెట్టినా కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా వాళ్ళు అందులో ఎస్సీ క్యాండిడేట్స్ వాళ్ళని ఇరువైపులా ఉన్న వాళ్ళు కూడా ఎస్సీ మాదిగ కులానికి చెందిన వ్యక్తులు మమ్మల్ని కలిశారు.
దీని మీద గత ప్రభుత్వం వాళ్ళకి న్యాయం అనేది ఏం చేయలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా వాళ్ళకి న్యాయం చేయాలని, అదేవిధంగా మేము కూడా మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి రాష్ట్ర హోం మంత్రివర్యులు వంగలపూడి అనిత గారిని కూడా అతి త్వరలో కలిసి ఒక నివేదిక అనేది ఆవిడకి సమర్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బాధ్యతల్ని ఈ యొక్క ప్రభుత్వం ఈ మంచి వాళ్ళకి సమస్యలన్నీ కూడా పరిష్కరించవలసిందిగా మా హ్యూమన్ రైట్స్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు బోదెల పావని. నేను పెంట గ్రామ పంచాయతీ సర్పంచ్ని. మాది పద్మనాభం మండలం, విశాఖపట్నం జిల్లా అండి. మా గ్రామంలో సుమారుగా ఒక 900 మంది జనాభా ఉంటారండి. ఈ ఇంతమంది జనాభాలో ఈ దేవరాపల్లి గణేష్ అనే వ్యక్తిది ఒకే కుటుంబం అండి. ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు దేవరాపల్లి గణేష్, దేవరాపల్లి పైడిరాజు, దేవరాపల్లి రమణమ్మ. వాళ్ళకు 2 పిల్లలండి. ఈ 5గురు కలిపి ఆ పిల్లలతో సహా, పిల్లలు కూడా అంటే ఎవరు ఎటు వెళ్తున్నారు, మినిమం రోడ్డు మీద కూడా నడవడానికి ఎవరికి అవకాశం ఇవ్వరండి. వాళ్ళు అందరినీ, గ్రామ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. నా పైన ఇలా కంప్లైంట్ చేస్తూ నా భర్త పైన, నా మరిది పైన, నా ఆడపడుచు భర్త పైన కూడా రేప్ కేసు అనేది ఫైల్ చేయించారండి. ఈ ఒక్క మా కుటుంబం అనే కాదు, గ్రామంలో ఉన్న వాళ్ళ కులానికి నేను ఇలా మాట్లాడకూడదు. కులానికి అసలు వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదండి. వాళ్ళకి అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. చిన్నపిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఏమైనా మాట్లాడితే మీరు ఎవడు మాట్లాడితే కత్తి పట్టుకొని నరికేస్తాం, కర్ర పట్టుకొని తంతాం అని చెప్పి బెదిరిస్తున్నారండి. ఒక సరైన న్యాయం చేయాలి అని చెప్పి అడిగితే వాళ్ళకే సపోర్టివ్గా ఉండి, అంటే కొత్త వాళ్ళు వస్తే కొత్త వాళ్ళని మామిడికాయలు బొట్లు ఇచ్చాను, భోజనాలు పెట్టాను, వాళ్ళని మచ్చిక చేసుకొని మా అందరికీ అన్యాయం చేస్తున్నారండి. మీరందరూ చొరవ తీసుకొని ఇకనైనా సరే కమిషన్ విధించి మా గ్రామానికి, మా గ్రామ ప్రజలకి న్యాయం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పేరు సోమన్న బంగారు నాయుడు, పెద్ద గ్రామం, విశాఖపట్నం జిల్లా పట్టణం మండలం అండి. దేవరపల్లి గణేష్, పైరాజు, రమణమ్మ అనే వ్యక్తులు వాళ్ళు మా గ్రామానికి చెందిన వాళ్ళే, మా కులానికి చెందిన వాళ్ళే. వీళ్ళు అనేకమైనటువంటి గ్రామంలో అనేకమైనటువంటి దుర్మార్గాలు చేస్తున్నారు. ఈ దుర్మార్గాలన్నింటినీ పద్మనాభం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశామండి. చేస్తే పద్మనాభం పోలీసు వారు సరిగ్గా పట్టించుకోలేదు. తర్వాత సిపి గారికి కంప్లైంట్ చేసాము. ఆ తర్వాత ఈ కేసు గురించి ఎవరైనా సాక్షులు చెప్పినా, ఎవరైనా పనిచేసిన ఊళ్ళో గ్రామస్తులందరి మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టడం, బెదిరించడం, ఇలాంటివన్నీ చేయడం, కొట్టడం, పెట్టడం కూడా జరిగిందండి. అయ్యా మీరు ఎస్సీలు కదా, మీ మీద అట్రాసిటీ కేసు ఎలా పెడతారు? అట్రాసిటీ అంటే కొంతమంది ఇందులో మాకు సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా గుంటూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీలో ఇక ఏమాత్రం ఇమడలేనని అంటూ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట్రోసయ్య పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో అడుగడుగున అవమానాలు జరిగినా భరించామని, చివరికి పొన్నూరు సీటు విషయంలో కూడా తన అభిప్రాయం తీసుకోకుండా ముసుగు రాజకీయాలు చేసి గుంటూరు పార్టీ నేత మాటలు నమ్మి సీటు మార్చారని ఆక్షేపించారు. పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు శాసన మండలిలో పార్టీ ప్రతిపక్ష నాయకుడు హోదా రాకుండా అడ్డుపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఓటమికి గ్రూప్ రాజకీయాలకు ఆజ్యం పోసిన నేతకు మాత్రం పార్టీలో ప్రమోషన్ల మీద ప్రమోషన్లు జగన్ ఇస్తున్నారని ఆరోపించారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య ఆధ్వర్యంలో గుంటూరు పొన్నూరు రోడ్లోని ఎం కన్వెన్షన్ హాల్లో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గుంటూరు పార్లమెంటు పరిధిలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిలారి రోసయ్య మాట్లాడారు. చంద్రగిరి యేసురత్నం, విడుదల రజని తన ఓటమికి లేళ్ల అప్పిరెడ్డే కారణమని నిప్పులు చెరిగారు. అదేవిధంగా పార్టీ అధినేత జగన్ పైన విమర్శలు గుప్పించారు. చెప్పుడు మాటలు వినే జగన్ ఇక మారరని తేల్చి చెప్పారు. ఇక తన రాజకీయ భవిష్యత్తు అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. రోషయ్య తీసుకున్న నిర్ణయంతో పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, వివిధ హోదాల్లో పనిచేస్తున్న నేతలు ఆయన వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. దీంతో పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ పూర్తిగా కనుమరుగు కానుంది. నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఏదైతే 2019 నుంచి 2024 వరకు కూడా
వారు ఇచ్చిన అవకాశాన్ని నీతి నిజాయితీతో పనిచేసి పొన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా పయనించాను. కానీ పార్టీలోని కొన్ని పెద్దలు వాళ్ళ అయిష్టాలతో పార్టీలో కృషి చేసిన వ్యక్తులకి సరైన మద్దతు ఇవ్వకపోగా ఈ గుంటూరు జిల్లాలోనే పొన్నూరు అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దిన నన్ను పొన్నూరు నుంచి తప్పించడం, తర్వాత పార్లమెంటుగా అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేయించడం, ఆ పోటీ చేసిన తర్వాత ఈ పెద్దలు నన్ను మానసికంగా నన్ను వేధించటం నాకు చాలా బాధ వేసింది. అయినా కూడా ఏదైతే మా పెద్దలు డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఉన్నారో వారి యొక్క శిక్షణతో మేము పనిచేస్తూ ఉన్నాం. అయినా కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా పార్టీలోని ఈ పెద్దలు వాళ్ళ ఇష్టాలతోనే నడుస్తూ ఉన్నారు. పెద్దలు డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వ్యక్తి. ఆయన యొక్క సుదీర్ఘ ప్రయాణం, ఆయన యొక్క అనుభవం ఈ పార్టీ కూడా ఎప్పుడు కూడా ఉపయోగించుకోవాలా. అయినా కూడా ఆయన నిబద్ధతతో పనిచేయటం మా అందరం కూడా అదే నిబద్ధతతో ఈరోజు కూడా పనిచేస్తూ ఉన్నాం. మాకందరు కూడా ఈ పార్టీలో కొనసాగడానికి మేము ఇక మనస్కరించట్లేదు. కాబట్టి నేను పార్టీ యొక్క సభ్యత్వానికి రాజీనామా తెలియజేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాతో పాటు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, పార్టీలో వివిధ హోదాలో ఉన్న వ్యక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీలో జరుగుతున్న అన్యాయం గత 5 సంవత్సరాల నుంచి కూడా అందరూ చూస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఏదో రోజు గుర్తింపు రాకపోదా అని ఎదురు చూస్తున్న పార్టీ క్యాడర్ అందరూ కూడా ఈరోజు కూడా వాళ్ళకి చాలా బాధాకరమైన సంఘటనలు ఎన్నో చూసినా కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా మీతో పాటు మేము కూడా ఉంటామని చెప్పడం. సో రాబోయే రోజుల్లో మా ఒక ప్రణాళిక అందరూ కూడా కలిసికట్టుగా తీసుకొని రాబోయే రోజుల్లో మా ప్రయాణం ఏ విధంగా ఉంటుందో మరొకసారి మీ ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, జగన్ ఢిల్లీలో చేపట్టిన ధర్నా తీరును చూస్తే 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి వెళ్లినట్లుగా ఉందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఎద్దేవా చేశారు. ఈ ధర్నా చేయడం వెనుక పక్కా రాజకీయ వ్యూహం ఉందని ఆరోపించారు. పేరుకే అది ధర్నా కార్యక్రమం. జగన్ మాత్రం ప్రధాని మోదీకి ప్రేమలేఖ అందించడానికి వెళ్లారని తనదైన శైలిలో చెనుకులు విసిరారు. నా బలం ఇంత, నా మద్దతు మీకే అనే సంకేతం ఇచ్చేందుకే ఈ ధర్నా ప్రదర్శనని తెలిపారు. బుధవారం డొక్కా మాణిక్యవర ప్రసాద్ గుంటూరులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సమస్యలపైన జగన్ ప్రస్తావించకుండా నెల రోజుల ఎన్డీఏ కూటమి పాలన రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడం సరికాదని తెలిపారు. ఇది దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఎందుకు ధర్నా చేస్తున్నారనేది నేను చాలామందితో మాట్లాడుతున్నాను. ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చి నెల 15 రోజులు అవుతుంది. నెల 15 రోజులు ప్రభుత్వం రాష్ట్రపతి పాలన పెట్టాలి, ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి ఢిల్లీ వెళ్ళడంలో ముఖ్య ఉద్దేశం, నాకు వచ్చిన ఎనాలిసిస్ ఏంటంటే ఢిల్లీలో మోడీ గారికి ప్రేమలేఖ అందించడానికి వెళ్ళారు. టీడీపీకి 16 పార్లమెంట్లు ఉంటే నాకు 15 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. నా అవసరం మీకు ఉంటుంది, నేను మీతో ఉంటాను, మీరు నా జోలికి రావద్దని చెప్పడానికి వెళ్ళినట్టుగా తెలుస్తాను. బహుశా వాళ్ళకి తన యొక్క ఉనికిని తెలియజేయడం కోసం, తాను ఇంకా ప్రజెన్స్లో ఉన్నాను, తనకి ఇంకా కొంత శక్తి ఉందని చెప్పడానికి వాళ్ళు రేపు ఏదన్నా కొన్ని వ్యవహారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ఆ వ్యవహారాల్లో వాళ్ళు ఏమన్నా తొందరపడతారేమో, తొందరపడద్దు, నేను మీతోనే ఉంటానని చెప్పి సంకేతం ఇవ్వడానికి మోడీ గారికి ప్రేమలేఖ అందించడానికి వెళ్ళాడు. మనది ఏమవుతుందో చూద్దాం. కానీ రాష్ట్ర సమస్యల మీద ఆయన ప్రత్యేక హోదా మీద కానీ, పోలవరం మీద కానీ, నిన్న బడ్జెట్ కేటాయింపుల మీద కానీ ప్రస్తావించకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని నెల 15 రోజులు పసిపాపని రద్దు చేయాలి, గొంతు నిలమాలని చెప్పి కేంద్రాన్ని డిమాండ్ చేయటం
ఇంకా పచ్చి ఆరలేదు, డెలివరీ అయ్యి నెల 15 రోజులైంది. వెంటనే రద్దు చేయి, వెంటనే చంపే ఆ ప్రభుత్వాన్ని అని చెప్పి పసిబిడ్డను చంపేయమని డిమాండ్ చేయటం ఆయనలో ఉన్నటువంటి మానసిక పరిస్థితికి అది నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు ఎలా ఉందంటే ఢిల్లీ యాత్ర ఎలా ఉందంటే ఆయన 5 సంవత్సరాలు కూడా ఆయన పరిపాలించాడు. ఆయన 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టుంది, కాశీ యాత్రలు పోయినట్టుంది. ఏమిటది, ఏముందని పోయాడు? అప్పుడే 4 రోజులు 15 రోజులు లేదు. రాజకీయాల్లో చాలా కాలం పనిచేయాలి, ప్రజలతో పనిచేయాలి. 5 సంవత్సరాలు ప్రజలకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు, పార్టీ నాయకులకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చి సమీక్షించుకొని నువ్వు ఒకళ్ళొకరితో మాట్లాడుకుని ఎందుకు మనల్ని ప్రజలు ధృవీకరించారు, ఎక్కడెక్కడ ఏం పొరపాట్లు జరిగినాయి, వాటిని సమీక్షించుకొని ముందుకు వెళ్ళటం, ప్రజలను చైతన్యంతో చేయడానికి నీ రాజకీయ కార్యక్రమాలు చేయాలి. కానీ నీకు వాళ్ళతో పని ఉందని చెప్పి, నేను ఇంకా నాకు చాలా బలం ఉందని చెప్పడానికి, నాతో మీకు అవసరం పడద్దని చెప్పడానికి, ప్రేమలేఖ అందించడానికి వెళ్ళటం అనేది రాజకీయాల్లో చాలా దిగజారుడుతనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత ప్రభుత్వం మద్యపాన నిషేధం, లిక్కర్ అవుట్లెట్స్ తగ్గింపు అని చెప్పి మరిచారని విమర్శించిన సీఎం చంద్రబాబు. మంత్రులను మాయ చేసేలా కొందరు అధికారులు సమాచారం ఇస్తున్నారని అసెంబ్లీ లాబీలో చర్చ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలనపై ఢిల్లీ వేదికగా చేపట్టిన వైఎస్ఆర్సీపీ నిరసన. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులంతా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లుని ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.